హే గైస్, నేను మీ నవీన్ నావిగేటర్ని. ఈరోజు ఈ చిన్న వీడియో మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఓటీటీ ప్లాట్ఫామ్లో షార్ట్ ఫన్లీ యాప్లో ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతుందండి. మూవీ పేరు వచ్చేసి ప్రేమ గాథ. అయితే ఈ మూవీ నేను పర్సనల్గా చూశాను. చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు. అందరూ కొత్త కుర్రాళ్ళే, యంగ్ డైనామిక్ స్టార్స్, చాలా అంటే చాలా బాగా తీశారు. ఈ మూవీ క్లైమాక్స్ వచ్చి మాత్రం ఒక వేరే లెవెల్. మీరెప్పుడు చూడని, మీకు ఎప్పుడు కలగని ఒక మంచి అనుభూతి అయితే ఈ మూవీలో మీకు వస్తుంది. అదే విధంగా ఈ మూవీలో సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ నిజంగా అండి కొత్త లవ్ స్టోరీ. చాలా అంటే చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు అలా టీం అయితే ముందుగా ఈ సినిమా యొక్క డైరెక్టర్ ఎవరంటే చరణ్. తనే రైటర్ అండ్ తనే డైరెక్టరు. దాంతోపాటు మన కొత్త యాక్టర్ హీరో వచ్చేసి ఉదయ్ కిరణ్, మళ్ళీ కొత్త హీరోయిన్ ఇందులో అమ్ము వచ్చేసి ఒక హీరోయిన్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ కానీ కొరియోగ్రాఫర్ కానీ ప్రతి ఒక్కరు కొత్తలే. వీళ్ళందరూ ఒక టీం ఫామ్ అయి దాదాపు 2 సంవత్సరాల నుంచి కష్టపడి మన ముందుకు ఒక మంచి సినిమా తీసుకొచ్చారు. దీనికైనా బడ్జెట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 లక్ష రూపాయలు అయిందని వాళ్ళు చెప్పారు. ఎక్కువనే అయిందంట, కానీ వాళ్ళు వేసుకున్న అరౌండ్ ఫిగర్ అయితే 1 లక్ష రూపాయలు అండి. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో, నా సబ్స్క్రైబర్ కాకుండా కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, ప్రతి ఒక్కరు ఈ కొత్త టీంని మీరు చూసి ఆదర్శిస్తారని, ఇలాంటి కొత్త వాళ్ళకి మనము ఈరోజు సపోర్ట్ చేస్తే రేపు మన ముందుకు వస్తారు. వీళ్ళందరూ కొత్త టీంతో ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎన్నో మన ముందుకు తీసుకొస్తారు. మెయిన్గా ఈ సినిమా ఏదైతే ప్రేమ గాథ సినిమా ఉందో, దీని రిలీజింగ్ డేట్ వచ్చేసి జూన్ 13, అంటే రేపు జూన్ 13కి సినిమా రిలీజ్ అవుతుంది 6 PM కి. అది ఎక్కడంటే షార్ట్ ఫన్లీ యాప్లో అండి. ఓటీటీ ప్లాట్ఫామ్లో షార్ట్ ఫన్లీ యాప్ వాళ్ళ యాప్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ అయితే మర్చిపోవద్దు, జూన్ 13 ఈవినింగ్ 6 PM కి వస్తుంది. మర్చిపోకండి, ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకోటి, డైరెక్టర్ విషయానికి వస్తే అబ్బాయి అయితే చాలా కష్టపడ్డండి. నిజంగా చెప్తున్నాను, లిటరలీ చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఆ ఒక్కొక్క అసలు డిఓపి మాత్రం ఎవరో కెమెరామ్యాన్ కానీ వేరే లెవెల్. సీన్లో మీరు చూస్తే తెలుస్తుంది మీకు. లవ్ స్టోరీ ఏదో మనకు అద్భుతంగా కొత్తగా అనిపిస్తుంది. లవ్ స్టోరీ చూసిన ఆ పొలాల్లో వాళ్ళు వెళ్ళే విధానం కానీ, స్కూల్లో తను వెనుకకి తిరిగి చూసే మాటలు కానీ, మళ్ళీ రైటర్ ఎవరైతే రాశారో ఆ చిన్న చిన్న మాటలే కానీ ఒక్కసారి మీరు ఫీల్ అయ్యి చూస్తే లోపల ఇట్లా మునిగిపోతారు. డీప్గా చూసిరనుకో, ఆ వర్డ్స్ కూడా మీరు క్యాచ్ చేయలేకపోతే అంత అద్భుతంగా ఉంటాయి వర్డ్స్ అయితే. నేను మీ అందరికి ఒకటే కోరుతున్నాను, ఇలాంటి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇద్దాం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఉండాలి. ఇలాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఖచ్చితంగా ఈ చరణ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇతనికి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మూవీ తీసుకొస్తాడు. ఈ ప్రేమ గాథ మీరందరూ చూసి, మీతో పాటు నేను ఇంకోసారి చూస్తాను ఓటీటీలో, మనం అందరం చూసి తనని ఆశీర్వాదిద్దాం. అంటే ఇలాంటి మళ్ళీ ఎన్నో మూవీస్ చేస్తాడు కాబట్టి ఆశీర్వాదించి మొదటి మూవీతో హిట్ కొట్టాలని మనం అందరం కోరుకుందాం. ప్రతి ఒక్కరు చూస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ముగిస్తున్నాను.